ఈ యొక్క దినాలలో నేర్చుకుంటున్నటువంటి ఆసక్తిగా వచ్చి నేర్చుకుంటున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఉన్న ఈ ఆసక్తి చాలా గొప్పది. మరి దేవుడు ఈ యొక్క కార్యమును అంతకంతకు మీలో పెంపార చేసి మీరు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందినవారై లోకములో సత్యవాక్యమును సరిగా బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ అభిషేకించి వాడుకొనుగాక. హల్లెలూయా. కనుక ఈ దినాన మనము పునాది సత్యాలలో ద ఫౌండేషన్ ఆఫ్ డాక్ట్రిన్స్, పునాది సిద్ధాంతం. ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంటుంది కదా. కొన్ని అయితే రాద్ధాంతం అవుతాయి, కానీ ఇదైతే ఏమాత్రం కూడా మరి వాదోపవాదాలకు కానీ లేక విభేదించడానికి కానీ ఏమాత్రం కూడా వీలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యంలో మరి పునాది సత్యాలు క్రైస్తవ జీవితానికి యేసుక్రీస్తులో వేయబడిన పునాదికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఈ దినాన మనము క్లుప్తంగానే కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2-3 వాక్యాలు మనం చదివినట్లయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును హస్తనిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోవుట. సగములో ఆగిపోవటం కాదు, సంపూర్ణుల మొగుటకు సాగిపోవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ ప్రయాణములో సాగిపోవటమే కానీ ఆగిపోవటము, వెనకబడిపోవటము, ఈ యొక్క పునాదులు మరలా తప్పిపోతూ మళ్ళవే పునాదులు వేసుకుంటూ మనము అసంపూర్ణముగా ఉండకూడదు. కానీ మనము పునాదిని మీద ఒక పరిపూర్ణమైన గృహాన్ని మనం కట్టుకునే రీతిగా సాగిపోతూ ఉండే కొలది ఈ అనుభవాలన్నీ మన జీవితాల్లో మనకి ఎంతైనా అవసరమని దేవుడు మనకు తన ఆత్మ ద్వారా ఈ గ్రంథములో వ్రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటే నిర్జీవ క్రియలు అన్నారు. నిర్జీవ క్రియలు అనంటే జీవము లేనివి, అంటే డెడ్ వర్క్స్, మృత కార్యాలు. చచ్చిపోయిన వారిని ఇంట్లో పెట్టుకుంటున్నారు ఈ మధ్య. ఎవరైనా పెట్టుకోరు కదా. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్లో కానీ అద్దె గృహాల్లో ఉండేవారు కానీ చనిపోగానే తీ అని చెప్పేసి తీసేపిస్తున్నారు. ఏదో పాపం కొంతకాలం ఇక్కడ ఉన్నారు మంచివాళ్ళు, ఏదో చచ్చిపోయాళ్లే, సరే బంధువులందరూ వచ్చే వరకు కాస్త మరి ఆ విషయంలో ఒగ్గబట్టుకుందామనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేదు. మృతమైన దానిని ఎలాగైతే గృహంలో ఉండనియరో, సరే ఒకరోజు ఉంచుకుంటారు కుటుంబ సభ్యులు, రెండో రోజుకి ఖచ్చితంగా ఉప్పు పాత్ర, ఏసీ బాక్సో ఏదో ఒకటి పెట్టి బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి, ఇక రెండో రోజు మూడో రోజు పూర్తిగా రావాల్సిన వారందరూ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము, భూస్థాపిత కార్యక్రమం చేసి చనిపోయినటువంటి అది మనిషే కానీ అది జంతువే కానీ ఇంట్లో గారాభంగా ప్రేమగా పెంచుకున్న కుక్కే కానీ పిల్లే కానీ అన్నీ కూడా ఏం చేస్తున్నాము, భూస్థాపిత చేస్తాం. సరే, మరి మన శరీరంలో
మృతమైనవి ఏమాత్రం కూడా ఉండకూడదు. మృతమైనవి మనలో ఉంటే, చనిపోయిన శవం ఇంట్లో ఉంటే ఏమవుతుంది? దుర్వాసన వస్తుంది. మనలో క్రీస్తు వాసన రావలసి ఉంది, కానీ దుర్వాసన అనేది మనలో రాకుండా చూసుకోవాలి. దానికి ఆ నిర్జీవ క్రియలు అనేటువంటివి ఏమేమైతే ఉన్నవో అవన్నీ కూడా విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విడిచిపెట్టాల్సిందే. వాటిని దాచిపెట్టుకోవడానికి లేదు, జేబులో పెట్టుకోవడానికి లేదు, ఇంట్లో బీరువాలో పెట్టడానికి. అంతకంటే ముఖ్యంగా హృదయంలో అసలు పెట్టుకోకూడదు. హృదయం పాడైపోయింది, మనసు పాడైపోయింది, ప్రాణము, ఆత్మ, శరీరములు పాడైపోతాయి. మృత కార్యాలు మన శరీరములో, మన జీవితంలో, మన హృదయంలో ఉన్నంత కాలము మనము చెడిపోయిన మనసు గలవారమై చెడిపోయినటువంటి దుష్టత్వములలో అభ్యాసం చేస్తాం. అందుకని వాటన్నిటిలో నుండి పూర్తిగా మనము విడుదల పొందవలసిన వారమైనట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక ఏం చేయాలట? రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్, అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి. పునాది సత్యాలకు. పరలోక రాజ్యమును గూర్చి బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు పొందమని చెప్పాడు, ప్రకటించాడు. ఒక ఉపదేశ క్రమంలో బాప్తిస్మిచ్చి యోహానుకు తన జీవన విధానము, తన ఆహారము, తను ఉండే స్థలము, తాను చేయవలసిన మిషన్ వర్క్ అంటే రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, ఆ మరణము నుండి తప్పించుకోవడానికి, పాప క్రియలలో నుండి విడిపించబడడానికి, మారు మనస్సు పొంది, అంటే మనస్సును మార్చుకొని, తలంపులను మార్చుకొని, ఊహలను మార్చుకొని, ఉద్దేశాలను మార్చుకొని, ఆలోచనలను మార్చుకొని, క్రియలను మార్చుకొని, సమస్తమును నూతన పరచగలిగిన యేసు క్రీస్తునందు క్రొత్త పునాది మీద మన జీవితాలు కట్టుకోవడానికి మనము మారు మనస్సు పొంది, బాప్తిస్మము పొంది, అలాగే పరిశుద్ధుల సహవాసములో చేర్చబడుతూ దేవుని ఉపదేశ క్రమాలలో ముందుకు సాగిపోవటమే ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆత్మీయ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది హోలీ లైఫ్ అన్నారు. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం. యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధత అనేది ఆ నామములో మనము పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తమై యేసు క్రీస్తునందు బాప్తిసం పొందడం ద్వారా ఈ అనుభవాలు మనకి ఒక నూతన క్రొత్త జన్మను గూర్చి నిన్నటి దినాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ అనుభవంలో ముందుకు సాగడానికి పునాదిగా ఒకటి మనస్సు మార్చుకొనుట, రెండవది దేవుని అందలి విశ్వాసముంచుట. మన దేవుడు సజీవుడు గనుక, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు గనుక, ఆయన యందు ఉన్న ఈ విశ్వాసం, ఆయన యందు ఉన్న ఈ నమ్మిక మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము మనలను దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఒకప్పుడైతే పాపము మనలను దూరస్తులుగా చేసింది, దేవునికి విరోధులుగా జీవించినట్లుగా చేసింది, శాపములో బ్రతుకున్నట్లుగా చేసింది, మరణ పంచుల వరకు మన బ్రతుకులు జీవితాలు వెళ్ళినట్లుగా ఈ పాపము చేసింది. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము. కాబట్టి పాప మరణ నియమాలలో నుండి, శాపములలో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు గనుక, ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగివచ్చి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు గనుక, మన పాపములకు క్షమాపణ కలుగు నిమిత్తమై ఆయన మన కొరకై సిలువలో తన రక్తమును ధారపోసి రక్తము ద్వారా పాప క్షమాపణను కలుగు చేసినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 16వ వాక్యం అనుకుంటాను, 16, 14, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ నిమిత్తమై దేవుడు మన పాపాలు క్షమించాడు, మన దోషాలు కడిగివేయగలవాడు, పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడు, మనలను నీతిమంతులుగా చేయగలిగిన వాడు. దాని కొరకై తన యొక్క నీతితో కూడిన రక్తమును, పవిత్రమైన రక్తమును, అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తం ద్వారా మనలను శుద్ధీకరించాడు, పరిశుద్ధులుగా చేశాడు గనుక అట్టి విశ్వాసము ఎంతైనా మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యములో ఏమనున్నది? దేవుని వెదుకువారు అనగా దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుడు ఫలము దయచేయువాడు. ఏ ఫలము? నూతన ఫలము. నిర్జీవ క్రియలు విడిచి నూతన ఫలము, నూతన జీవమును ఇవ్వగలిగినటువంటి శక్తి గల దేవుడు గనుక ఆయన యందు మనము ఇట్టి విశ్వాసమును పునాదిగా వేసుకోవాలి. మూడవదిగా బాప్తిస్మము. బాప్తిస్మము అనేది శుద్ధీకరణకు సాదృశ్యం. ఇవన్నీ తర్వాత డీటెయిల్డ్గా మనము నేర్చుకోబోతున్నాం. ఇది నాన్న సాధ్యమైనంత వరకు ఈ అవుట్లైన్స్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అలాగే మూడవదిగా ఈ పునాది సిద్ధాంతాలు లేక పునాది సత్యాల్లో మొట్టమొదటిది ఏమిటట? మారు మనసు పొందుట. రెండవదిగా దేవుని యందలి విశ్వాసము కలిగి ఉండుట. మూడవదిగా బాప్తిస్మం పొందుట. బాప్తిస్మములలో రెండు, ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది అగ్ని బాప్తిస్మము. నీటి బాప్తిస్మము భౌతికమైనది, అగ్ని బాప్తిస్మము అంతరంగము ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ బాప్తిస్మము అని కూడా అంటారు. కాబట్టి మన భక్తి జీవితానికి, క్రైస్తవ జీవితానికి పునాదిగా మూడవది బాప్తిస్మము. నాలుగవది మృతుల పునరుద్ధానము, రిజరక్షన్ ఆఫ్ ద డెడ్. అంటే మనము బాప్తిసం ద్వారా పాత జీవితాన్ని, పాత శరీరాన్ని నీటిలో పాతి పెట్టేస్తున్నాం. దేవుని యందలి విశ్వాసమును బట్టి క్రొత్త జన్మలోకి మనము ఒక నూతన పురుషుడిగా బయటకు వస్తాం. బాప్తిసం ద్వారా మన బాడీ ఏమీ మార్పు చెందదు, కానీ లోపల కలిగిన మారు మనసుకు తగిన ఫలము, మారు మనసుకు తగిలిన జీవితం మన మనస్సులో దైవరాజ్యం ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు చెప్పాడు కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడు అంటాడు. కనుక దైవరాజ్య నియమాలన్నీ మన మనస్సులలో స్థాపించబడతాయి. ఎప్పుడైతే బాప్తిసం ద్వారా పాపక్షమాపణను పొంది మన యొక్క ప్రాచీన పురుషుడిని బాప్తిసం ద్వారా నీటిలో పాతి పెట్టుకొని క్రీస్తునందలి విశ్వాసంతో మరలా మనం తిరిగి లేచినందున మనకి నూతన పురుషుడు క్రీస్తును ధరించుకున్న వారమై, ఎక్కడ ధరించుకున్నాము? భౌతికంగాను అంతరంగంలోనూ ధరించుకున్నాం. కానీ మార్పు అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే లోపట నుండి ప్రారంభమవుతుంది. భౌతికంగా మన జుట్టు ఇలాగే ఉంటుంది, మన తలక ఇంతే ఉంటుంది, మన చేతులు ఇంతే ఉంటాయి, మన హైట్ వెయిట్లు, మన సిస్టమ్ అంతా బాడీ సిస్టమ్ యాజ్ ఇట్ ఈజ్. బట్ ద థింగ్ ఈజ్ ఇన్నర్లో చేంజ్ వచ్చేస్తుంది, అంతరంగంలో మార్పు. ఇది అసలు బాప్తిసం ద్వారా నీతిమంతుడు ఎలా అవుతాడనంటే, బాప్తిసం పొందిన తర్వాత భౌతికమైన విధానాలలో ఏమాత్రం మార్పు రాదు, కానీ అంతరంగములో నుండి మార్పు ప్రారంభమవుతుంది. తల్లి గర్భములో శిశువు 9 నెలలు గర్భం దాల్చి పరిపూర్ణుడైన తర్వాత ఏమవుతాడు? భూమి మీద ఒక క్రొత్త శిశువుగా ఎలాగైతే భూమి మీదకి తల్లి కడుపులో నుంచి వస్తాడో, యేసుక్రీస్తులో నుండి మనము ఒక క్రొత్త జన్మలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఎదుగు నిమిత్తం మనం ఏమేమి తీసుకోవాలి? నిన్నటి దినాన్ని మనం ఏం నేర్చుకున్నాము? అమూల్యం, స్వచ్ఛమైన, నిర్మలమైన పాలు. ఈ పాలు అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము మన అంతరంగానికి నరిష్మెంట్ అని చెప్పుకున్నాం నిన్నటి దినాన్ని కదా, పోషణ. ముందు అంతరంగ పురుషుడు బలపరచబడాలి, అప్పుడే ఈ మార్పులు కలుగుతాయి. లేనట్లయితే మామూలుగానే రక్షణ పొందక మునుపు, బాప్తిసం పొందక మునుపు సిగరెట్లు తాగామో, సారాయి తాగామో, సినిమాలే చూసామో, వ్యభిచారమే చేసామో, మరి ఏమేమో చేసామో, అవన్నీ మనలో అవి అలాగే కొంతకాలము మన అంతరంగ పురుషుడు బలపరచబడి ఆత్మలో నడుచుకునే కొలది
శరీర క్రియలను మనము విడిచిపెట్టుటకై అంతరంగములో నుండి ఆ పురుషుడు బలపరచబడితే తప్ప రక్షణ పొందినా కూడా అలాగే ఉంటాం. బూతులే మాట్లాడుతూ ఉంటాం, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, మోసం చేస్తూనే ఉంటాం భౌతికంగా. ఎందుకు అవన్నీ రిపీట్ అవుతున్నవి అని అంటే అంతరంగ పురుషుడు ఇంకా ఎదగవలసి ఉంది, బలపరచబడవలసి ఉంది. ఆ అంతరంగ పురుషుడు బలపడితేనే ఈ భౌతికమైన మార్పు, రూపాంతరం అనేది జరుగుతుంది. అందుకే యేసు ప్రభు ఈ భౌతికమైన శరీరాన్ని ఏం చేశాడు? సిలువలో మేకులతో దానిని బెగగొట్టేసేసాడు. దానిని పూర్తిగా భౌతికమైన శరీరమును ఆయన నలగగొట్టేశాడు. పాపమునకు ప్రాయశ్చిత్తముగా అప్పగించుకున్నాడు. సిలువ సమాధిలో పెట్టారు. 3వ దినాన తిరిగి ఎలా లేచాడు? పునరుద్ధానుడై తిరిగి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. బాప్తిస్మములో అట్టి అనుభవం కూడా మనకి దొరికింది. కనుక ప్రభు యొక్క శరీరములో ఎలాగైతే దానిని నలగగొట్టి సిలువకు అప్పగించుకొని పూర్ణంగా దానిని నిర్జీవంగా చేశాడు తన శరీరాన్ని. అలాగే దైవజనుడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలలో మనము ఈ భౌతికమైన ఈ శరీరమునకు మార్పు కలుగునట్లుగా అంతరంగంలోని ఆత్మ నియమముల చేత, క్రొత్త మనస్సు చేత, నూతన జీవితంలో ఎలాగ మనము రూపాంతరము చెందుతామో అక్కడ చెప్పాడు. ఒకసారి చదవండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, యేసుక్రీస్తు తన శరీరమును ఎవరికి అప్పగించాడు? సిలువకు అప్పగించాడు. ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. అలాగే ఈ శరీరాన్ని ఇప్పుడు మనము ఆత్మీకంగా మనం నడుచుకోవాలంటే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి, ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి, ఆత్మ చేత నడిపించబడుతుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడేమంటున్నాడు? శరీరములను ఆయనకు ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగము, అనగా బ్రతికి ఉండగానే ఈ శరీరమును అర్పించుకోవటం. అంటే అంతకుముందు మనకి లోకపు ఆశలు, లోకపు అలవాట్లు, లోకపు కోరికలు అవన్నీ కూడా యోహాను పత్రికలో ఉన్నాయి కదా. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ కూడా దినదినము వాటిని మనం ఏం చేయాలి? వాటిని సజీవ యాగముగా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, దేవునికి అర్పించుచున్నప్పుడు, చదవండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ. ఏ సేవ? ముందు మనలను మనము పరిశుద్ధమైనటువంటి వారినిగా మార్చుకునేటువంటి సేవకత్వం అనేది ముందు మనలోనే జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో రాళ్లతో మందిరం కట్టేసుకొని ఇక్కడ ప్రార్థన జరుగుతుంది రండి అని కాదు. మొట్టమొదటిగా అసలు మనిషి సేవకత్వం ఒక సజీవ యాగముగా దేవునికి అర్పించుకొని దేవునికి ఇష్టమైన అంగీకారమని బలిగా అర్పించగలిగిన ప్రత్యక్ష గుడారం గురించి గత దినాలలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. బలిపీఠం మీద అది ఏమవుతుంది? పూర్తిగా యాజకుడు అక్కడ ఏం చేస్తున్నాడు? యాజక సేవ చేస్తున్నప్పుడు మనం ఎవరమి? ఆ యాజకత్వంలోకి వచ్చాం కనుక ఈ యాజకత్వం అంటే ఏంటి అంటే మొట్టమొదటిగా మనలో ఉన్న పాప నియమాలన్నింటినీ కూడా సజీవ యాగముగా దేవునికి అర్పించుకుంటూ ఉండే కొలది. ఈ అర్పించుకోలేని వాళ్ళతోనే బాధ అంతా. అర్పించుకున్న వాడికి బోధించాల్సిన పని లేదు, గద్దించాల్సిన పని లేదు, బుద్ధి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వారు వాక్యానికి అప్పగించుకోరు, ఉపదేశ క్రమంలోకి అప్పగించుకోరు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా పాటించలేరు, వాళ్ళని వారు మలుచుకోలేరు. వస్తువు ఏదైనా ఒకటి తయారవ్వాలంటే దానికి చాలా అవసరం. ఈ మట్టి పాత్ర చేయడానికే ఒక మట్టిని ఒక స్థలములో నుండి ఒక చోటకు తీసుకురావడం వేరుబాటు జీవితం అన్నారు. భక్తిలో వేరుబాటు జీవితం చాలా ప్రాముఖ్యం. తీసుకొచ్చిన తర్వాత ఆ కొమ్మరు ఏం చేస్తాడు? ఆ మట్టిని నీళ్లు పోసేసి మెత్తగా చేసుకుంటాడు, తొక్కుతాడు, బాగా తొక్కేసి దానిని ఒక ముద్దగా చేస్తాడు. అంతటితో పాత్ర అయిపోయిందా? లేదు. దానిని మరలా తీసుకొచ్చి ఏం చేస్తాడు? సారి మీద పెట్టేసి ఒక పాత్రగా తయారు చేస్తే ఒక పచ్చి పాత్రగా ఓ పక్కన తయారు చేయబడి ఉంటుంది.
ఆ తర్వాత ఆ పాత్ర బలంగా ఉండి వాడబడుటకు అది శక్తి కలిగి ఉండాలంటే దాన్ని ఏం చేస్తారు? కొమ్మరి కాలుస్తాడు. అంటే ఎంత ప్రాసెస్ ఉంది. కాల్చబడిన తర్వాత కానీ మనం కొనుక్కొని ఇప్పుడు దాన్ని ఇంట్లో పెట్టుకొని నీళ్లు పోసుకుంటే ఫ్రిడ్జ్లో నీళ్లు ఉన్నట్టుగా ఆ నీళ్లు తాగేయగలిగినంత ప్రాసెస్ ఒక కొమ్మరి ఎంతో చేసుకొస్తే ఆ పాత్ర తయారై. సేవకుడు కూడా అలాగే విశ్వాసులను ఒక దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా చేయగలిగేటువంటి ఆ ప్రయాసం ఉంటుంది. అయితే అటు సేవకుడు ఇటు విశ్వాసి ఇరువురు కలిసి శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోగలిగినప్పుడే ప్రయోజనకరమైన పాత్రలుగా ఉంటారు. లేకపోతే నిష్ప్రయోజనంగా సంఘంలో నిర్జీవ క్రియలను జరిగిస్తూనే శరీర కార్యాలను జరిగించుకుంటూనే శరీర మనస్సుతోనే బ్రతుకుతూనే భక్తి చేస్తుంటారు. కనుక మన జీవితాల్లో ఈ బాప్తిస్మము అనేటువంటిది పాపక్షమాపణను కలుగు చేసిన తర్వాత అవుటర్లో బయటికి మన జీవితాల్లో ఏ మార్పు రాదు, కానీ అంతరంగంలో మార్పు కలిగి బయటకి మార్పు చెందుతూ ఉంటుంది. కనుక ఆ మార్పు అగ్ని బాప్తిసం ద్వారా ప్రారంభమవుతుంది. నీటి బాప్తిసం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అగ్ని బాప్తిసం ద్వారా అంతరంగ పురుషుడు జీవం గలవాడై బలపరచబడుతుంటాడు. ఈ రెండు అవసరమే. నీటి బాప్తిసం అవసరం లేదనే వాళ్ళు కానీ, అగ్ని బాప్తిసం అవసరం లేదనే వాళ్ళు కానీ, ఆ ఉపదేశాలు కానీ, ఆత్మ లేదు, ఈ అనేకమైన బోధలు, భాషలు లేవు, ప్రవచనాలు లేవు, ఇవన్నీ కూడా అగ్ని బాప్తిసంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా మనలో అవన్నీ జరుగుతుంటాయి. అవి లేవని బోధించే బోధలు ఈ మధ్య ఎక్కువ అయినాయి. నిన్నే చెప్పాను కదా, ఒకడు ఉట్టి కొట్టమన్నాడు, ఇంకొకటి బొట్టు పెట్టమన్నాడు. ఇలాంటి దుర్బోధలు ఇప్పుడే ప్రారంభమైన, మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇంకా రాబోయే మన పిల్లల తరం ఇంకెలా ఉంటుందో. కనుక మనము ఎరిగిన సత్యమును గట్టిగా పట్టుకొని దానిని మన జీవితాల్లో మనము కొనసాగించకపోతే ముందు మనమే భక్తి శూన్యులమై మన పిల్లలు అంతకంటే భక్తిహీనులైగా ప్రభు రాజ్యములో ఏమాత్రం కూడా వారు ప్రవేశించలేని వారై భూమి మీద విడిచిపెట్టబడిన దుస్థితి వారి జీవితాల్లో కలుగుతుంది. కనుక ప్రస్తుతం మనమైనా చక్కగా ఈ ఉపదేశ క్రమాలలో నేర్చుకుంటున్నవి వాటిని అభ్యాసం చేస్తూ వాటిని కొనసాగించవలసిన బాధ్యత మన అందరి జీవితాల్లో ఎంతైనా ఉన్నది. అందుకు దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు గట్టిగా చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పునాది సత్యాలలో నాలుగవదిగా హస్త నిక్షేపణ, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. హస్త నిక్షేపణ అంటే చేతులుంచి ప్రార్థన చేయడం. చేతులుంచి ప్రార్థన చేయవలసినటువంటి విధానాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని డీటెయిల్గా నేను మళ్ళీ మీకు ఆ టాపిక్లో మాట్లాడతాను. ఐదవదిగా రెజరక్షన్ ఆఫ్ ద డెడ్, అంటే మృతుల పునరుద్ధానం. ఐదవ పునాది మృతుల పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేస్తాం. మనం ఎప్పుడు చచ్చిపోయాము, ఎప్పుడు లేస్తాము? వండర్ఫుల్, మంచి ఆన్సర్స్ ఇచ్చారు. బాప్తిసం ద్వారానే మనం చనిపోయాం. మరి ఇప్పుడు జీవించుచున్న వారెవరు? నేను కాదు, క్రీస్తే. ఇప్పుడు క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకేమైంది? మనము మరణములో నుండి పునరుద్ధానములో ఆల్రెడీ దాటేసాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత భాగ్యం! రక్షణ పొందడం ద్వారా ఆల్రెడీ వీ ఆర్ ఎంటర్ ఇన్ టు ద రిజరక్షన్ పవర్. పునరుద్ధానపు శక్తిలో మనం ప్రవేశించాం. పునరుద్ధానములో రెండు, మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం. మృతుల పునరుద్ధానమును, సజీవుల పునరుద్ధానములు. ఈ మృతుల పునరుద్ధానములో ఆల్రెడీ మనము మృతమైపోయాము, తిరిగి లేచాం. జీవ పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఆ జీవ పునరుద్ధానం ఎప్పుడు అనంటే ప్రభువునందు మనకు కలిగిన ఈ జీవాన్ని కొనసాగించుకొని మనము జీవముతో ఈ భక్తిని సంపూర్తి చేసిన తర్వాత ఈ శరీరమును విడిచిపెడతాం. దీనిని పౌలు గారు ఇందాక మనం చదువుకున్న రోమాపత్రిక 12వ అధ్యాయంలో రూపాంతరం చెందుతున్నాం.
అంటే ఆల్రెడీ పరిపూర్ణులమైపోయాం. యేసు ప్రభు సమాధి చేయబడి 3వ దినాన్ని ఏం చేశాడు? అది జీవ పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో ప్రభు ఎలాగ లేచాడో అలాగే ఈ జీవ పునరుద్ధానం మనము ఒక దినాన సమాధి చేయబడతాం. ఈ శరీరంలో మనము విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని అంటే దాచిపెట్టబడుతుంది. కొలస్సీ పత్రికలో ఉంటుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడింది. మరి ఈ శరీరం ఏమో మట్టిలోకి వెళ్ళింది, ఆత్మ ఏమవుతుంది? దాచిపెట్టబడింది. ఎక్కడ? విశ్రాంతిలో. అందుకనే చనిపోయిన మాట అనేది క్రైస్తవ జీవితంలో ఉండదు. మనము క్రీస్తునందు మృతి నొందాం గనుక ఈ యొక్క మరణము ధన్యకరమైంది. ఈ క్రీస్తునందు మృతులైన వారందరూ విశ్రాంతిలో ఉంటున్నారు. ఎప్పటి వరకు అనంటే క్రీస్తు యొక్క రహస్య రాకడ వరకు విశ్రాంతిలో ఉంటాం. రహస్య రాకడలో ఈ జీవము కలిగి పరిపూర్ణం గలవారమై పునరుద్ధానపు శక్తితో మనము జీవించిన వారమైతే ప్రభు స్వరాన్ని వినగలుగుతాం. ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనము తిరిగి మృతులైన వారు, మనకంటే ముందుగా మృతులైన వారందరూ ముందు వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు లేచి వెళుతూ ఉంటుండగా వాళ్ళని చూస్తున్నటువంటి మనం, అంటే ఆ స్వరం మనం కూడా విన్నప్పుడు, ఆ ఎత్తబడేటువంటి కార్యము జరుగుతున్నప్పుడు మనము కూడా ఏమవుతాము? కనురెప్ప పాటులో మార్పు చెందుతాం. మార్పు చెంది ఏది బ్రతికున్న మనం, అంటే విశ్రాంతిలో ఉన్నవారెవరు? మనకంటే ముందుగా విశ్వాసమును కాపాడుకొని పునరుద్ధానపు శక్తి గలవారై ఆత్మలో పరిపూర్ణముగా జీవించిన వారై వారి యొక్క జీవిత యాత్రని భూమి మీద ముగించిన వారు మాత్రమే ఈ జీవ పునరుద్ధానములోనికి వెళతారు. ఆ పునరుద్ధానములో ఒకవేళ మనం కూడా అట్టి పరిపూర్ణులమై, అందుకే నేను ఏ రోజుకి ఆ రోజు ఏమవుద్దో రేపు ఏమవుద్దో తెలియదు కదా, పండుగపోయే ముందు ప్రభువా ఎలా ఉందయ్యా నా పరిస్థితి అనుకుంటూ ఎక్కువగా అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను, నా ఉపదేశము, నన్ను వెంబడిస్తున్న మీరు, భూమి మీద ప్రభు నాకు అప్పగించిన పరిచర్య చక్కగా నేను చేయకపోతే ఏమవుతాను? చెడ్డ దాసుడిని అయిపోతాను. అన్నీ చేస్తే బడా మంచి దాసుడా, ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక్కటి కావాలి. మంచి దాసుడిగా అనిపించుకోవాలా, చెడ్డ దాసుడిగా అనిపించుకోవాలా? ప్రభు దగ్గర ప్రభు ఈ పనికి పిలిచాడు కనుక వచ్చి జరిగిస్తున్న ఈ పరిచర్యలో నేను మంచివాడినై, ఈ ఉపదేశాలు వింటున్న మీరు మంచివారై, రాబోయే రోజులు ఇంకా అనేకులను మీరందరూ మంచివారిగా చేసి మంచిని పెంచి పెంపారు చేసేటువంటి అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మంచి దాసుడా, ఇదిగో నీ కొరకై సిద్ధపరచబడిన జీతమో లేకపోతే భాగమో లేకపోతే దేవుడు దాచించినటువంటి ఏమేమైతే ఉన్నవో వాని క్రియలను బట్టి వారి కొరకై సిద్ధపరిచినవన్నీ దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన విశ్వాసం, ఇది మన భక్తి యొక్క అభ్యాసం. అంతేగాని భూమి మీద ఏదో బ్రతికినంత కాలం ఏటో కట్ట బ్రతికి చచ్చిపోతే పరలోకం పోమా అనే ఈ భ్రమలో నుంచి మన జీవితాల్లో మనం బయటపడాలి. అసంపూర్ణమైంది, రక్తమాంసంతో కూడింది, శరీర సంబంధమైనది ఏది కూడా, నిషిద్ధమైనది ఏది కూడా తండ్రి రాజ్యంలో చేరదు. తండ్రి రాజ్యంలో చేరాలనంటే ఖచ్చితంగా మనం సంపూర్ణమైనటువంటి అనుభవంలోకి వెళ్ళవలసిందే. ఆ పరిపూర్ణత కలిగేవారు మాత్రమే ఈ పునరుద్ధానములో పాలు పొందగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. ఆరవదిగా ఎన్ని అనుభవాలు చెప్పాము? ఒకటి మారు మనస్సు, రెండవది దేవుని యందు విశ్వాసము, మూడవది నీటి బాప్తిస్మము, నాలుగవది హస్త నిక్షేపణం, ఐదవది మృతుల పునరుద్ధానము, ఆరవది నిత్య తీర్పు. తీర్పు ఉన్నది. దేవుని న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా మనము నిలబడవలసిన ఒక సమయం ఉంది, జడ్జిమెంట్. అయితే ప్రియులారా, మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనల్ని దేవుడు ఎదుర్కొని వెంటనే మనకి బహుమానం ఇవ్వగలగాలంటే భూమి మీదే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండగలగటం. అంటే అనుదినము తీర్పులో, మనం ఆల్రెడీ తీర్పులోకి ఒకసారి వచ్చాం. ఎక్కడొచ్చాం చెప్పండి? ఏ తీర్పులోకి మనం వచ్చాం?
పాప నియమాలను బట్టి మనం మరణమయ్యాం. మరణాన్ని బట్టి మనం యేసుక్రీస్తు దగ్గర రాగా ఏం చేశాడు? మరణములో నుండి ఆ పాత జీవితానికి ఆయన తీర్పునిచ్చి, ఇక నువ్వు పాత పురుషుడు కాదు, ఇదిగో క్రీస్తు యేసునందున్న వాడివి, నువ్వు నూతన సృష్టివి గనుక, యు ఆర్ అ న్యూ క్రియేషన్, నీవు నూతన సృష్టి. ఆల్రెడీ మన గతంలో ఈ వేటి విషయాల్లో మనకి తీర్పు జరిగిందంటే, జన్మ పాపము, కర్మ పాపములలో నుండి మనకి విముక్తి కలిగింది. అక్కడ తీర్పులో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద జడ్జిమెంట్. ఒక తీర్పులో మనం వచ్చిన తర్వాత ఆ తీర్పు న్యాయపీఠం ఎదుట, భూమి మీద మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవా ఇదిగో నా పాపములను నేను ఒప్పుకొనుచున్నాను, నన్ను క్షమించండి, నీవు నాకు ఇచ్చిన రక్షణను, ఆ నూతన జీవితమును, ఆ పరలోక రాజ్యమునకు నన్ను కూడా చేర్చండయ్యా, నాకు ఈ అవకాశం ఇవ్వండి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరిగి నలిగి పశ్చాత్తాపముతో దీన మనస్సుతో మనము పాపములను ఒప్పుకొని, సామెతల గ్రంథములు 28లో ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందినప్పుడు తీర్పులో మనం ఏం పొందాం? కృప, కనికరము, దయ, రక్షణ, మన పేరు జీవ గ్రంథంలో రాయబడము, దేవరాజ్యంలో ప్రవేశానికి మనకు ఒక అర్హత. ఇవన్నీ ఆ మొదటి తీర్పులో మనం దాటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానినే పౌలు గారు, పేతురు గారు అంటాడు, క్షమించాలి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము మనలను. అంటే ఇప్పుడు మనం ఎవరిమీ చీకటిలో ఉన్నవారం కాము, మరణములో ఉన్నవారం కాము, శాపములో ఉన్నవారం కాము, జీవములోనికి వచ్చాము, వెలుగులోనికి వచ్చాము. మనము దేవుని యొక్క కుమారులముగా అర్హత పొందాము. దేవుని మహిమను అనుభవించుటకు భూమి మీద మనకి ఒక అవకాశం దేవుడు ఇచ్చేస్తాడు. పాత విషయాలలో ఆల్రెడీ తీర్పులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ ఫ్రీగా యేసుక్రీస్తునందు మనకి దొరికాయి. లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారం 10 ఆజ్ఞలు చేయలేక వాళ్ళ మీద ధర్మశాస్త్రం ఇంకా తీర్పు పెట్టే ఉంది. ఇక ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళకి తీర్పు జరుగుతుంది. అలాగే ఇక ధర్మశాస్త్రం లేని వాళ్ళు అయితే వాళ్ళే నీతిమంతులు. దేవుని దృష్టిలో వాళ్ళు ఏమై ఉంటారో అది ఇక దేవుడే వారికి తీర్పు తీర్చాలి. కానీ మనం తీర్చలేని పరిస్థితి. మనం చేసేది ఏంటంటే, అయ్యా నేను చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాను కనుక మీరు కూడా ఈ వెలుగులోనికి రండి అని మనం ఇతరులకు ఈ తీర్పును గూర్చి గనక మాట్లాడగలిగితే, వారికి నేర్పించగలిగితే, బోధించగలిగితే, ఏ తీర్పులలో గుండా మనం వెళతామో అనేకమైన తీర్పులు ఉన్నాయి. యేసుక్రీస్తు సిలువలో ఆ యొక్క గెత్సెమనే తోట నుండి తెల్లవారి సిలువ మరణం వరకు 7 తీర్పులు గుండా వెళ్ళాడు. 7 తీర్పులలో యేసుక్రీస్తుకు వచ్చినటువంటి డిక్లరేషన్ ఏంటంటే నీతిమంతుడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేర్ ఈస్ నో సిన్ ఇన్ హిమ్. ఆయనలో పాపం ఏమిది లేదు. ఎందుకు మరణింప చేయాలి, ఎందుకు ఇతనిని సిలువేయాలని పిలాతుకు బాధ కలుగుతుంది. నువ్వు తీర్పు చెబుతావా, లేకపోతే యేసుక్రీస్తు పక్షంగా, ఈ యేసుక్రీస్తు నమ్మినటువంటి మతం పక్షంగా ఉంటావా అని ఆ రోజుల్లోనే ఈ రాజకీయాన్ని, రాజులని, వాళ్ళని ఈ మత నాయకులు భయపెట్టేస్తున్నారు. అందుకని ఆయన ఏం చేస్తారంటే, బాబు మీరు మీ పార్టీ లేటో తగలబడండి, మాకు సంబంధం లేదు, నేను తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాను కనుక ఈ తీర్పులో ఇతనిని పరీక్షించగా, సాక్ష్యాధారాలను పరిశీలించగా అతనిలో పాపము లేదు, అతడు నీతిమంతుడు, చేతులు కడుక్కుంటున్నాను, ఈ నీతిమంతుని రక్తం మా మీద పాపముగా నిలిచి ఉండకుండా మేము కడుక్కుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. కనుక అధికారులైనా, రాజులైనా, ప్రభుత్వాలైనా, ఎవరైనా సరే దేవుని నీతిలో కడగబడవలసినదే. ఆయన ఒకడే మనుషులను నీతిమంతులుగా చేయగలిగిన వాడు. ఎందుకంటే 7 తీర్పులు గుండా వెళ్ళినా ఆ తీర్పులలో ఆయన నీతిమంతుడే. అందుకనే మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన మన కోసం మొదటగా సిలువలో మరణించి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పాపములను కూడా క్షమించి మనల్ని మరణములో నుండి జీవంలో దాటింపు చేసినటువంటి ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు. యు ఆర్ రైచియస్ పర్సన్, యు ఆర్ రైచియస్ పర్సన్ ఇన్ మీ. నాలో ఇప్పుడు నీవు నీతిమంతుడు అయ్యావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీతిని ధరించుకున్న వారమై నవీన స్వభావంతో
అంతరంగ పురుషుని యందు క్రీస్తు సారూప్యంలోనికి డే బై డే దినదినము పరిపూర్ణతలోనికి మార్పు చెందడం. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా ఈ పునాది సత్యాలకు, పునాది సిద్ధాంతాల్లో ఆఖరి అనుభవం ఏంటంటే వేరుబాటు జీవితం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యములో ఏమనుంది? మూర్ఖులగి తరము వారికి వేరై రక్షణ పొందండి అని అంటాడు. 42 పైన 38, 39 చూడండి. ఎన్నో 38వ వాక్యం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యములు ఏమనుంది? అనేకులు అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అడిగారు. అప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఎవరట చెప్పండి, ఎవరు? ప్రతివాడు, చిన్నవారు, పెద్దవారు, నడి వయసు గలవారు, ధనికులు, సామాన్యులు, సామంతులు అందరూ కూడా ఏం చేయాలట? ప్రతివారును పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ మూర్ఖులకు ఈ తరము వారికి. ఈ తరం ఎలాంటిదట? ఈ తరములో ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? కన్నులు నెత్తికి వస్తాయట. తల్లిదండ్రులకు అవిధేయులు అయ్యేటువంటి తరం అంట. మూర్ఖపు తరం అంట. చాలా ఉన్నాయి. ఈ తరాల గురించి ఒకరోజు మాట్లాడుకుందాం. కనుక యేసుక్రీస్తునందు సపరేటెడ్ లైఫ్, బికాస్ వీఆర్ ఎ మాస్టర్ పీస్. యేసుక్రీస్తులో మనం ఒక బ్రాండ్ న్యూ పీస్. షోరూంలో నుంచి కొత్త కారు కొంటే ఎలా ఉంటుంది? సెకండ్ హ్యాండ్ కారు అయితే ఆల్రెడీ సగం డొక్కాయి ఉంటుంది. యేసుక్రీస్తులో మనం ఒక నూతన బ్రాండ్ న్యూ పీస్గా మారాం కనుక వీ షుడ్ నాట్ మింగిల్ విత్ ద వరల్డ్. లోకంతో కలవకూడదు. లోకపాచారాలకు సంబంధం లేదు. ఆల్రెడీ మనము బాప్తిసం ద్వారా అవన్నీ కూడా చచ్చిపోయిన మృతమైన క్రియలు, డెడ్ వర్డ్స్ కనుక వీ బరీడ్ దెమ్ విత్ ద బ్యాప్టిజం. బాప్తిసం ద్వారా వాటిని పాతిపెట్టాం. వాటిని మనం లేపుకోకూడదు. ఇక మనం వాటికి సంబంధం లేదు. మనకు పునాది వేయబడింది. ఈ పునాదే మన జీవనానికి మూలం. పరలోక రాజ్యం చేరాలంటే ఈ పునాదుల మీద మనం పరీక్షించుకుంటూ, అందుకనే ప్రతివాడు తను తాను పరీక్షించుకొనవలెను, తాను బాగుగా కడుచున్నాడో లేదో చూచుకొనవలెను అంటాడు పౌలు. పౌలు గారు ఏమంటాడు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కట్టుకోవాలని నిన్న వాక్యములో మనం చూస్తాం. కనుక ఇలాగ ఈ పునాదుల మీద మనము ఉన్నామా లేమా? ఇలాగ నిర్మాణం అవుతున్నామా లేమా? దినదినము వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, ప్రార్థన ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎప్పటికప్పుడు మనం బ్రాండ్ న్యూ పీస్గా, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తులముగా, యేసుక్రీస్తు యొక్క ఆ శ్రేష్టత మనలో యేసుక్రీస్తునందు దొరికింది కనుక దానిని మనం అభ్యాసం చేసుకొని అట్టి పరిపూర్ణతలోకి మనం చేరగలిగినప్పుడే ఈ పునాది పాడవకుండా ఉంటుంది. కీర్తనలు 11:3 పునాదులు పాడైపోగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాత మరలా ఈ పునాది పాడైపోతే, పునాది అనేది ఎక్కడ వేయబడింది? మైండ్ సెట్లో, హార్ట్లో, హృదయంలో, మనస్సులో పరలోక రాజ్యపు పునాది అనేది ముందు అంతరంగంలో వేయబడింది, నాట్ అన్ అవుట్ సైడ్. కనుక అంతరంగంలో నుండి బయటకు వచ్చేటువంటి అనుభవం అన్నమాట. ఇన్నర్ వర్డ్, అవుటర్ ఎక్స్ప్రెషన్. అంటే అంతరంగంలోనిది బయటికి కనబడుచున్నది. ఇది ఈ పునాదిలోని ఆ అంతరంగంలో ఎవరున్నారు? బాప్తిసం ద్వారా ఎవరో లోపల ఆ పురుషుడి పేరేంటి? నవీన స్వభావం కలిగిన క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మనలో నూతన పురుషుడుగా క్రీస్తు సారూప్యంలోనికి ఆ అంతరంగ పురుషుడు పూర్ణంగా క్రీస్తు వలె
ఆ రూపంలోనికి వచ్చేస్తాడు. ఆ రూపముకై ఈ పునాది మీద మనం కట్టబడాలి. కొంతమంది గడ్డి మీద కట్టేస్తున్నారు, కొంతమంది కొయ్యకాలు మీద కట్టేస్తున్నారు, కొంతమంది వెండి మీద కడుతున్నారు, కొంతమంది బంగారం మీద కడుతున్నారు. వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టెస్ట్. ఒక దినాన మన భక్తి, మన క్రియలు, మన విశ్వాసం, మన నీతి, మనం చేస్తున్నటువంటివన్నీ కూడా పరీక్షించబడుతున్నాయి. పరీక్షించబడిన తర్వాత పరలోక రాజ్యంలో ఇది చేరగలిగింది అని అంటే, మంచి వస్తువుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా? పర్వాలేదు, పిచ్చి వస్తువులను కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? నిషిద్ధమైంది ఏది కూడా పరలోక రాజ్యంలో చేరదు. కనుక మనము ఆ నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు తగిన ఫలం ఎలా పొందాలో ఇవన్నీ రేపు ఉన్నాయి. త్వరలోనే మరి వీలైతే రేపటి దినాన ఈ బుక్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవుట్లైన్సే మీకు ఇవ్వగలుగుతున్నాను, డీటెయిల్గా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను 6 నెలలు నేర్చుకున్న 40 రోజుల్లో మీకు మ్యాక్సిమము శ్రేష్టమైనవన్నీ తీసుకొని ఇవి ట్రాన్స్లేషన్ చేసుకొని తెలుగులోకి మీకు అనుగ్రహిస్తున్నాను. ఇవన్నీ బైబిల్లోయే, కొత్త బోధలేం కాదు. కనుక మన జీవితాల్లో ఈ అనుభవాలు ఈ సంవత్సరం మనం ప్రతి ఒక్కరూ ఈ అనుభవాలు పొందడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చారు. కనుక ఈ సమయాన్ని, ఇది విలువైన సమయం కనుక ఒకవేళ మీకు కొంచెం ఫిజికల్గా మీరు కొంచెం వీక్ అవుతూ రోజు రావడం కొంచెం ప్రయాసమే, రోజు కూర్చోవడం కొంచెం ఇబ్బందే, ఒక్కోసారి ఆరోగ్యం బాగుంటుంది, ఒక్కోసారి ఆరోగ్యం బాగోదు. ఈరోజు వరకు ఈరోజు కొంచెం రికవర్ అయ్యాను నేను. మొన్న ఒక 4 days ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్, నిలబడలేకపోతున్నా, మాట్లాడలేకపోయేవాడిని, పాట పాడలేకపోయేవాడిని. దేవుడి దినాన్ని కొంత రికవరీ చేస్తూ ఉన్నారు. కనుక ప్రభువులో మనం గడిపే కొలది ఒక దైవ బలం మనల్ని ఆవరిస్తుంది. స్తోత్రం కలుగును. ఆ దైవ బలం మనల్ని బలవంతులుగా చేసి సింహాల సహితము, గర్జించు సింహమైన గొల్యాతునైనా 3-4 రాజ్యాలు ఏకమై మీదకు వచ్చిన యెహోషాపాతు వాళ్ళు ఏం చేస్తాం? విజయాన్ని పొందుకుంటాం. అట్టి విజయముకై దేవుడు మనకిచ్చిన పునాదిలో మనల్ని స్థిరపరచున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఒకసారి మనమందరం లేచి నిలబడి 2 చేతులెత్తి దేవునికి మనమందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రేరు Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Bless the Lord. We worship you. We give you glory. We give you glory. Praise the Lord. Hallelujah. 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 Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. We give you glory. We give you glory. We give you glory. Rabatula karabala radia. Shandala ramala shekamala radia. Ribeta ramala shialala. Rabba shakamara karabala. Ribandala ramala rara. Shandala ramakula derekerabala. ఈ మంచి దేవుడు మనకు మంచి దినములనిచ్చి మంచి ఉపదేశములో నడిపించుచున్నటువంటి దేవునికి మరొకసారి మనమంతా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. వి లవ్ యూ, వి గివ్ యూ గ్లోరీ, వి మాగ్నిఫై యువర్ నేమ్. ప్రైజ్ యూ జీసస్. ప్రార్థన.